పీసీఓఎస్ అనేది ఇప్పుడు పిఎంఓఎస్ గా చెప్పబడుతుంది. పిఎంఓఎస్ అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఎందుకు ఇలా పేరు మార్చాల్సి వచ్చింది? అరౌండ్ 50,000 ఉమెన్ మీద స్టడీ చేసిన తర్వాత వరల్డ్ వైడ్ గా 17 మిలియన్స్ ఆఫ్ ఉమెన్ ఈ పిఎంఓఎస్ తో అఫెక్ట్ అయ్యారని తెలిసింది. ఇప్పుడు పిఎంఓఎస్ అంటే సింపుల్ గా సిస్ట్ ప్రాబ్లం కాదు, సింపుల్ గా గైనిక్ ప్రాబ్లం కూడా కాదు. ఇది చాలా ప్రాబ్లమ్స్ ని ఇంక్లూడ్ చేస్తుంది. సో మనం పిఎంఓఎస్ అని ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి? ట్రీట్మెంట్ కి కూడా తగ్గకుండా ఉండే పింపుల్స్, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కాకుండా, అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ హెయిర్ ఆన్ ద ఫేస్ అండ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, హిర్సుటిజం అంటారు. స్కిన్ మీద నల్లగా కనిపించడం, మెడ మీద కానీ అండర్ ఆర్మ్స్ లో కానీ, వెయిట్ తగ్గడానికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా తగ్గకుండా ఉండడం, అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్ కూడా దీంతో పాటుగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనం పిఎంఓఎస్ గా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వరి కావాల్సింది ఏం లేదు. అంటే డాక్టర్ తో కలిసి డిస్కస్ చేసి డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ ప్లస్ మీరు కూడా ప్రాబ్లమ్ ని అర్థం చేసుకొని కోఆపరేట్ చేసి అన్ని ఫాలో అయినప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనం కంట్రోల్ చేయగలం.